బైబిల్ క్విజ్ తెలుగులో 29వ ఎపిసోడ్కు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ ప్రేమపూర్వకమైన స్వాగతం, సుస్వాగతం. ఇది బహుమతి అందించే బైబిల్ క్విజ్. ప్రతి నెల 2వ శనివారము మరియు చివరి ఆదివారములలో ఈ బైబిల్ క్విజ్ నిర్వహించబడుతుంది. అన్ని ప్రశ్నలకు సరైన సమాధానం తెలియజేసిన మొదటి వ్యక్తికి 500 రూపాయలు బహుమతి అందజేయడం జరుగుతుంది. కాబట్టి ప్రశ్నలన్నింటినీ జాగ్రత్తగా విని సమాధానాలను సిద్ధం చేసుకొని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం ద్వారా కానీ లేక వాట్సాప్లో తెలియజేయడం ద్వారా కానీ సమాధానాలు తెలియజేయగలరు. సమాధానాలు తెలియజేయవలసిన ఫోన్ నంబరు 9553592673. మీరు మీ ఇంట్లోనే ఉండి మీకున్న బైబిల్ పరిజ్ఞానాన్ని మీకు మీరే పరీక్షించుకోవడానికి, మరింత మెరుగ్గా బైబిల్ని పరిశీలనాత్మకంగా చదవడానికి, దేవునిలో ఆత్మీయంగా ఎదగటానికి ఈ బైబిల్ క్విజ్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆకాంక్షిస్తున్నాం. బైబిల్ క్విజ్ తెలుగులో 28వ ఎపిసోడ్ విజేత తూర్పుగోదావరి జిల్లా దొళ్ళ గ్రామమునకు చెందిన ఎం. సంకీర్తన గారు మీకు మా S&S ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ తరపున, ఈ కార్యక్రమంలో పాల్గొనుచున్న అభ్యర్థులందరి తరపున హృదయపూర్వకమైన శుభాభినందనలు. దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండి మిమ్మల్ని అన్ని విషయంలో ముందుకు నడిపించాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాము. బైబిల్ క్విజ్ 28వ ఎపిసోడ్లో పాల్గొని సమాధానాలు తెలియజేసిన మిగిలిన సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైన వందనములు. బైబిల్ క్విజ్ తెలుగులో 29వ ఎపిసోడ్లోని ప్రధానమైన అంశం సూచక్రియలు, మహత్కార్యములు. ఈ ఎపిసోడ్లో మొత్తం 22 ప్రశ్నలు ఉంటాయి. ఈ ప్రశ్నలన్నింటినీ మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు, అపోస్తలుల కార్యముల నుండి మాత్రమే సేకరించడం జరిగింది. అభ్యర్థులు ఈ విషయాన్ని తప్పక గమనించగలరని మనవి. ప్రశ్నలు మొదలు పెట్టుకుందాం. చాలా జాగ్రత్తగా సమాధానాలు తెలియజేయగలరని మనవి. మొదటి ప్రశ్న, భిక్షమడుగుకొను కుంటివాడు బాగుపడిన సూచక క్రియ ఏ ఊరిలో జరిగింది? రెండో ప్రశ్న, భిక్షమడుగుకొను గ్రుడ్డి వాడు బాగుపడిన సూచక్రియ ఏ ఊరిలో జరిగింది? ఏ ఊరి సమీపంలో జరిగింది? మూడో ప్రశ్న, పక్షవాయువుతో బాధపడు రోమా శతాధిపతి దాసుడు బాగుపడిన సూచక్రియ ఏ ఊరిలో జరిగింది? నాలుగో ప్రశ్న, ప్రభుదూత రాత్రివేళ చెరసాల తలుపులు తీసి అపోస్తలులను బయటకు తీసుకొని వచ్చిన సూచక క్రియ ఏ ఊరిలో జరిగింది?
5వ ప్రశ్న, పైకప్పు నుండి పరుపుతో సహా దింపబడిన పక్షవాయువు గలవాడు బాగుపడిన సూచక క్రియ ఏ ఊరిలో జరిగింది? 6వ ప్రశ్న, గుడ్డివాడుగా ఉండిన పౌలు బాగుపడిన సూచక క్రియ ఏ ఊరిలో జరిగింది? 7వ ప్రశ్న, సేన అను దయ్యములు పట్టిన వాడు బాగుపడిన సూచక క్రియ ఏ దేశంలో జరిగింది? 8వ ప్రశ్న, నీటిని ద్రాక్షారసముగా మార్చిన సూచక క్రియ ఏ ఊరిలో జరిగింది? 9వ ప్రశ్న, జ్వరముతో పడి ఉన్న పేతురు అత్త బాగుపడిన సూచక క్రియ ఏ ఊరిలో జరిగింది? 10వ ప్రశ్న, ఆకాశము క్రింద ఉన్న ప్రతి జనమునకు చెందిన భాషలను అపోస్తలులు మాట్లాడిన సూచక క్రియ ఏ ఊరిలో జరిగింది? 11వ ప్రశ్న, 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచిపెట్టిన సూచక క్రియ ఏ ఊరి దగ్గరనున్న అరణ్య ప్రదేశంలో జరిగింది? 12వ ప్రశ్నలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియో చూస్తున్న అభ్యర్థులందరికీ చిన్న మనవి, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మాత్రమే మేము నిర్వహించే క్విజ్ కార్యక్రమాలు మీరు త్వరగా చూడటానికి అవకాశం కలుగుతుంది. దయచేసి మీకు తెలిసిన వారికి ఈ వీడియోలను షేర్ చేసి దేవుని పనిలో మాతో కూడా సహకరించండి. అంతేకాక మీతో పాటు అనేకులు ఈ వీడియోలను చూడటానికి అనుకూలంగా దయచేసి ఈ వీడియోలను లైక్ చేయండి. మరియు మేము మరింత మెరుగ్గా పనిచేయటానికి ఈ వీడియోలపై మీ విలువైన స్పందనలు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం ద్వారా తెలియజేయండి. పన్నెండవ ప్రశ్న, 8 ఏండ్ల నుండి పక్షవాయువుతో మంచము పట్టిన వాడు బాగుపడిన సూచక్రియ ఏ ఊరిలో జరిగింది? 13వ ప్రశ్న, అపవిత్రాత్మ పట్టిన గ్రీసు దేశస్థురాలి చిన్న కుమార్తె బాగుపడిన సూచక్రియ ఏ ప్రాంతములలో జరిగింది? 14వ ప్రశ్న, దూత పేతురును చెరసాలలో నుండి వెలుపలి విడిపించిన సూచక్రియ ఏ ఊరిలో జరిగింది? 15వ ప్రశ్న, చెవుడు గల నత్తివాడు బాగుపడిన సూచక్రియ ఏ సముద్రమునొద్ద జరిగింది? 16వ ప్రశ్న, గారడీవాడు గ్రుడ్డివానిగా మారిన సూచక్రియ ఏ ఊరిలో జరిగింది? 17వ ప్రశ్న,
సమాజ మందిరములో అపవిత్రాత్మ దయ్యపు ఆత్మ పట్టిన వాడు బాగుపడిన సూచక్రియ ఏ ఊరిలో జరిగింది? పద్దెనిమిదో ప్రశ్న. బలహీన పాదములు గలవాడు బాగుపడిన సూచక క్రియ ఏ ఊరిలో జరిగింది? 19వ ప్రశ్న. కిటికీలో నుండి పడి చనిపోయిన పడుచువాడు బ్రతికిన సూచక క్రియ ఏ ఊరిలో జరిగింది? 20వ ప్రశ్న. చనిపోయిన విధవరాలి కుమారుడు బ్రతికిన సూచక క్రియ ఏ ఊరి గవిని వద్ద జరిగింది? 21వ ప్రశ్న. సత్కార్యములు ధర్మకార్యములు బహుగా చేసి చనిపోయిన శిష్యురాలు బ్రతికిన సూచక క్రియ ఏ ఊరిలో జరిగింది? 22వ ప్రశ్న. సోద చెప్పు చిన్నదానికి పట్టిన దయ్యము వెళ్ళగొట్టబడిన సూచక క్రియ ఏ ఊరిలో జరిగింది? ఇవండి మీకు ఇచ్చిన మొత్తం 22 ప్రశ్నలు. ప్రశ్నలన్నింటినీ జాగ్రత్తగా విని సమాధానాలు సిద్ధం చేసుకొని తెలియజేయగలరని మనవి. మరలా ఏప్రిల్ 2వ శనివారంలో జరగబోయే బైబిల్ క్విజ్ తెలుగులో 30వ ఎపిసోడ్లో తిరిగి కలుద్దాం. అంతవరకు అందరికీ వందనములు. నమస్తే.